ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నా ఇంటిలోనే ఉండిపోవాలన్న స్వార్థం నాకు లేదు. ఆ ఇంటికి వెళ్ళి పరిస్థితుల్ని చక్కబెట్టాలన్న ఆశ నాకుంది. కానీ నువ్వు నా దగ్గరే ఎందుకుంటున్నావో అది నీకే తెలియాలి. నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం పూజలలో నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను తల్లి. అర్చన విషయం ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందవని. భక్తి విషయంలోనూ జాతకం విషయంలోనూ నీ కూతురికి చాలా దగ్గరగా ఉంది. అక్షయ దూరం కావడం, అర్చన దగ్గర కావడం అంతా అమ్మవారి మహిమ. అక్షయ విషయంలో అప్పుడప్పుడు అర్చన అబద్ధాలు చెప్తుందన్న కోపం నాకు ఉంది. కానీ ఆ కోపం ఎంతోసేపు నిలవదు. తామరాకు మీద నీటుబొట్టులా అర్చన నా గురించి ఎంతో కష్టపడింది. నన్ను నా అత్తారింటికి పంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందుకే తనంటే నాకిష్టం. దత్తత విషయంలో మనమైతే హెచ్చరించి వచ్చాం, కానీ అర్చనను ఇబ్బంది పెట్టకుండా ఉంటారా వాళ్ళు? అమ్మవారు తిరిగి నీ దగ్గరికి రావటం వాళ్ళు జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు. మాతాశ్రీ వచ్చి పరిష్కారం సూచించి వెళ్ళింది కాబట్టి ఈ పాటిక నిహారిక అత్తని రెచ్చగొట్టడం మొదలుపెట్టే ఉంటుంది. అర్చన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం గురించి ప్రయత్నాలు మొదలుపెట్టి వాళ్ళని ఎలాగైనా పట్టుకొని డబ్బులిస్తాము, కానుకలిస్తాము అని ఒప్పించి దత్తత విజయవంతం చేస్తారు. అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరు ఎన్ననుకున్నా అమ్మవారి నిర్ణయం వేరేలా ఉంటుందక్కా. అమ్మవారు నీ ద్వారానో అక్షయ్ ద్వారానో వెళ్లాలవని. అప్పుడే వాళ్ళకి మీ విలువ తెలుస్తుంది. మీ ప్రమేయం లేకుండా వాళ్ళ దగ్గరికి అమ్మవారు చేరుకుందంటే నిన్ను చులకనగా చూస్తారు. అదే నా బాధంతా. అప్పుడు ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. ఏవైనా సరే ఎదుర్కోక తప్పదు. భారం ఈ తల్లి మీద వేద్దాం. బాధ్యతగా మనం చేయవలసింది చేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్. మీరు? సూపర్. ఏంటి ఇక్కడ? మీ గురించే. ఎందుకు? మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు మాట్లాడదామని. నాకు సంబంధించిన పర్సనల్ విషయాలా? క్రేజీగా ఉందే మీ మాట. మీరు మా ఇంటిని వెతుక్కుంటూ ఎందుకొచ్చారో నాకు తెలుసు. ఏం తెలుసు? మీరు శ్రీకర్ని ఇష్టపడుతున్నారు కదా. ఓ మై గాడ్, మీరెలా కనిపెట్టారు? కనిపెట్టడానికి నా దగ్గర మంత్రతంత్ర విద్యలేమీ లేవు. మీ ఎంగేజ్మెంట్ రోజున మీరే నా కంటపడేలా చేశారు. శ్రీకర్ మీద నాకు విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. రాహుల్ని సైడ్ చేసి శ్రీకర్ని నీవాణ్ణి చేసుకుంటావా ఏంటి? అదే జరుగుతుందేమో అని నా ఫీలింగ్. సమయం సందర్భం వచ్చినప్పుడు మీతో ఈ విషయం పర్సనల్ గా మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. ఆ అవకాశం ఏ విధంగా కలిగింది? శ్రీకర్ విషయంలో మీకెలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతాను. మీరు నన్ను ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. మీరు శ్రీకర్ దగ్గర కావడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతేనే. అడిగి మరీ వరమిస్తాను అంటే ఎందుకు వద్దంటాను? హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. అంతకంటే ముందు నా ఎంగేజ్మెంట్ విషయంలో సెటిల్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఫినిష్ చేయాలి ముందు. ఓకే, మీ ఇష్టం. నేనైతే మీకోసం 24/7 అవైలబుల్ గా ఉంటాను. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. మీరు నన్ను ఎప్పుడైనా కలవచ్చు, నాతో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. నా నెంబర్ చెప్తాను, తీసుకోండి. ఓకే అండి, నేను బయలుదేరుతాను. మీ అంతలు మీరుగా వచ్చి నాకు హెల్ప్ చేస్తానంటున్నారు. ఇందులో మీకేంటి లాభం? ఉన్నవారు కదా,
మాలాంటి లేని వారి మీద కృపను చూపిస్తే మేం కూడా మీ పేరుని చెప్పుకుంటాం. ష్యూర్ ష్యూర్. దేవుని ముందు టెంకాయ కొడితే కోరికలు తీరుతాయి. మీ వంటి వారికి సేవలు చేసుకుంటే మా ఆర్థిక బాధలు తీరుతాయి. ఓకే అండి, నాకు ఉపయోగపడిన వారికి నేను ఉపయోగపడతాను. ఓకే అండి, నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. బాయ్. మంచి సపోర్ట్ దొరికింది కాబట్టి ఎప్పటికైనా శ్రీకర్ నా వాడవుతాడు. నీ దగ్గర నుంచి నాకేం రాకపోయినా పర్వాలేదు. నువ్వు వీలైనంత తొందరగా శ్రీకర్ని పెళ్లి చేసుకుంటే అవని బ్రతుకు అన్యాయం అయిపోతుంది. అది చాలు నాకు. ఏం కావాలి సార్? తీసుకోండి సార్. అన్ని ఫ్రెష్ కదా? ఫ్రెష్ సార్, తీసుకోండి సార్. బావగారు కూరగాయలు కొంటున్నారా? ఏమ్మా, కూరగాయలు తాజాగా ఉన్నాయా? తాజాగానే ఉన్నాయమ్మా. బెండకాయలెంత? కేజీ 40. బాగా ముదిరిపోయినట్టున్నాయే. లేదమ్మా, బాగానే ఉన్నాయి. ఆ, ములక్కాయ ఎంతమ్మా? కట్ట 50 అమ్మా. ఇవి కూడా బాగా ముదిరిపోయినట్టున్నాయి. ఏంటమ్మా నువ్వు అన్నీ ముదిరిపోయాయని అంటున్నావు? ఒక పంచే, టమాటాలు కొనుక్కొని టమాటా కూర వండుకో. ఈవిడ కొనడానికి వచ్చినట్టు లేదు, బేరం ఆడి వదిలేయడానికి వచ్చినట్టుంది. మరి అలా తీసి పారేయకండి. మరి కూరగాయలకి వంక పెడతారేంటి? మీ కొంక పెట్టానా? మీ ముక్కు బాగాలేదు, మీ మూతి బాగాలేదు అని వంక పెట్టానా? అమ్మమ్మమ్మమ్మ, గొడవ పడకండమ్మా, బేరం చెడగొట్టకండి. ఇప్పుడే వచ్చాను. సర్లే. ఎంతమ్మా? 200 బాబు. అయ్యో, ఏమైంది బాబు? పర్స్ ఇంటి దగ్గర మర్చిపోయాను. ఇదిగో స్కానర్ ఉంది, స్కాన్ చేయండి. ఫోన్ కూడా మర్చిపోయానండి. ఏంటి బాబు నువ్వు? ఫోన్ లేదే మనుషులు బయటికి రావడం లేదు. నువ్వెలా మర్చిపోయావు? మొదటి బేరం నీదే. నేను ఇస్తానులేండి శ్రీకర్ గారు. ఈయన నీకు పరిచయమా? పరిచయమే. మా ఆయన. ఏంటి? మా ఆయనకు బాగా తెలిసిన వారి.